10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని చీఫ్ సూపరింటెండెంట్లకు ఇప్పటికే పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని పబ్లిక్ పరీక్షల రాష్ట్ర పరిశీలకులు తెహ్రా సుల్తానా తెలిపారు. విజయనగరం ఇచ్చేసిన ఆమె జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సూపరింటెండెంట్లకు తప్ప ఎవరికీ సెల్ ఫోన్లు అనుమతి లేదన్నారు. అదేవిధంగా ఇన్విజిలేటర్లను కూడా జంబ్లింగ్ విధానంలో నియమించామన్నారు. విద్యార్థులు చక్కగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మార్చి 2025 సంబంధించి 23,765 మంది విద్యార్థులు ఈ సంవత్సరం 10th క్లాస్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 17/3/2025 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈ పరీక్షలు 119 సెంటర్లో జరుగుతున్నాయి. ఈ పరీక్షా సమయం కరెక్ట్గా 9:30 నుండి 12:45 3 గంటల 15 నిమిషాలు. కాబట్టి విద్యార్థులు ఏంటంటే ఈ సమయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. హాఫ్ అన్ అవర్ ముందుగానే బిఫోర్ 9 వచ్చినట్లయితే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. రెగ్యులర్ విద్యార్థులు ఏంటంటే 22,930 మంది, అలాగే ప్రైవేట్ విద్యార్థులు వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్లతో 835 మంది అన్నమాట. దీంతోపాటు ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా 8 సెంటర్లో వాళ్ళకైతే టైము 9:30 నుండి 12:30 వరకు. ఈ విధంగా 119 సెంటర్లో మనకి ఎగ్జామ్ జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్కి 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు లాస్ట్ 1 వీక్ నుంచి ఈ వీక్లో ఏమేమి చేయాలి అనేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటి మీద కూడా మనం కూలంకషంగా చర్చించడం జరిగింది. 17వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరుగుతాయి. మార్నింగ్ 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. అంటే 3 hours 15 minutes. ఎట్టి పరిస్థితుల్లో క్యాండిడేట్స్ అందరూ కూడా 8:30కి రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పిల్లలకి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. లైక్ డ్రింకింగ్ వాటర్, తర్వాత బెంచెస్ సఫిషియెంట్గా ఉండేటట్లుగా, అండ్ అందరికీ ముఖ్యంగా గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే మంచి వాతావరణంలో పిల్లలకి ప్రశాంతంగా రాసేటటువంటి అవకాశం కల్పించాలి అనేటటువంటిది ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవ్వరు కూడా సెల్ ఫోన్ తీసుకొని రాకూడదు. అండ్ టైం కన్నా ముందు రిపోర్ట్ చేయాలి. ఇన్విజిలేటర్స్ కూడా టైం కన్నా ముందు రిపోర్ట్ చేయాలి. జంబ్లింగ్ పద్ధతిలో అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ మిగతా సౌకర్యాలన్నీ కల్పించారు కాబట్టి పిల్లలకి ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ రాసే విధంగా అందరూ సహకరించాల్సిందిగా కోరుతాం.